శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందగందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఓషధి పర్వతాన్ని తీసుకురావటం, ఆ ఓషధుల ప్రభావం చేత మృతులైన కపివీరులందరూ పునర్జీవితులు కావడం, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కూడా ఏ విధమైనటువంటి శారీరకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా సుఖంగా ఆ మూర్ఛ నుంచి తేరుకోవటం, ఇదంతా చక్కగా సుఖాంతంగా జరిగింది. బాగా ఆనందించాడు, సంతోషించాడు సుగ్రీవుడు. ఇప్పటికి ఒక ఘట్టం ముగిసింది అనుకున్నాడు. ఇంకా ఇప్పుడు తర్వాత ఘట్టం ప్రారంభం కావాలి. అది ఆయనకి ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన పెట్టుకునే శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు అంటే, ఇప్పటిదాకా జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటిని ఒక నివేదిక కింద శ్రీరాముడికి విన్నవించుకున్నాడు. యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఎలా జరిగింది, విశేషాలు ఏమిటి, అవన్నీ చెప్పాడు. అతడు సర్వసైన్యాధిపతి కదా, పైగా కిష్కింధకి మహారాజు కదా. సర్వసైన్యాధిపతి అవటంతో సైనిక వ్యూహాలు కూడా బాగా తెలిసినవాడు. అన్నింటికంటే మించి శ్రీరామచంద్రుని యొక్క పరమ భక్తుడు. ఆయన జరిగిన విషయాలన్నింటినీ శ్రీరామచంద్రుడికి నివేదించి ఇక ముందు ఇలా జరగాలి అనే విషయాన్ని కూడా సూచించాడు. అయితే ఆయన ఏం సూచించింది బయటికి వాల్మీకి చెప్పలేదు, ఏం చెప్పింది చెప్పలేదు, ఏం చెయ్యబోయేది కూడా చెప్పలేదు. ఊరికనే ఒక నివేదిక సమర్పించాడు. స్వామివారు ఏమీ మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే మౌనం అర్ధాంగీకార సూచకం అనే అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు సుగ్రీవుడు అక్కడి నుంచి వచ్చి యువతలకి హనుమంతుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. హనుమంతుడు కూడా విని ఊరుకున్నాడు. అంటే దీన్ని బట్టి శ్రీరామచంద్రుడు హనుమంతుడు జరగబోయే సన్నివేశానికి ఇకనే సాక్షి మాత్రంగా ఉన్నారే తప్ప వారు స్వయంగా అందులో కల్పించుకోలేదు అని మనం అవగాహన చేసుకోవచ్చు. ఏమంటున్నాడు సుగ్రీవుడు హనుమంతుడితో అంటే, ఓ హనుమా, ఈ రావణాసురుడి పరిస్థితే ఆలోచిద్దాం. ఆయన కుమారుడు అందరూ యుద్ధంలో మరణించారు, తమ్ముడు కూడా మరణించాడు. ఇప్పుడు ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు ఆ రావణాసురుడు. అలాంటి వాడు ఏం చెయ్యాలి? తనే యుద్ధంలోకి బయలుదేరి వచ్చేయాలి బయటపడి. కానీ రావట్లేదు. మొన్న ఒకసారి వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకేమనిపిస్తున్నదంటే అతను యుద్ధంలోకి రాడు. వస్తే జరిగేదేదో అతడికి మనసులో అనుమానం ఏదో ఉంది. ఇంకా తన మనుషులంటూ ఉన్నారు. ఇంద్రజిత్ ఉన్నాడు,
ఇంకా కొంతమంది రాక్షస వీరులు ఉన్నారు. బహుశా వాళ్ళని పంపిస్తాడేమో, కానీ అందుకు నేను ఒక ఎత్తుగడ చెప్తాను. ఏంటంటే, చీకటి పడిన తర్వాత వానర వీరులు బాగా సామర్థ్యం గలవాళ్ళు, చాకచక్యం గలవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది కాగడాలు వెలిగించుకుని వెళ్ళాలి. ఏమి ఏ ఏ మహాబల సంతి ప్లవంగమాగా లంకాం అభ్యుత్పతంతు ఆశు, వాళ్ళంతా ఉత్పతంతు, ఇక్కడి నుంచి ఒక్క ఎగిరి వెళ్ళి లంకలోకి దూకాలి. వాళ్ళు గృహ్య ఉల్కాగా, మండుతున్న కాగడాలు కొరువిలు చేత్తో పట్టుకుని వాళ్ళు లంకలోకి వెళ్ళాలి. ఏ ఏ మహాబలాసంతి, గొప్ప బలం కలిగిన వానర వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరండి. హరయో హరిశంకాశాఖ ప్రదగ్ధుం రావణాలయం, ఇది సుగ్రీవుడి ఆజ్ఞ. ఎందుకు వెళ్ళాలి వాళ్ళు లంకలోకి? ప్రదగ్ధుం రావణాలయం, రావణాలయాన్ని దగ్ధం చేయాలి, తగలబెట్టాలి, అగ్నికి ఆహుతి చేయాలి. అంతే, ఆ మాట అన్నాడు. అలా అయితేనే రావణాసురుడు యుద్ధానికి వస్తాడేమో అనే మాట అనలేదు ఆయన, కానీ ఆలోచన అదే అని హనుమంతుడితో అన్నాడు. ఈ ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ కదా, సైన్యంలోకి వెళ్ళింది. ఆ విధంగా సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ భయంకర రాత్రిలో వానర వీరులు కాగడాలు చేత పట్టుకొని లంకలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ లంకా దహనం జరగబోతున్నది. ఇంతకు పూర్వం జరిగినప్పుడు హనుమంతుడు ఆయనే స్వయంగా ఆ కార్యక్రమం నిర్వహించాడు. ఇప్పుడు ఆయన పాల్గొనటం లేదు. పాల్గొన్నట్టు ఎక్కడా వాల్మీకి చెప్పలేదు. ఒక్క సుగ్రీవుడు హనుమంతుడితో అన్నాడు అన్న మాటే చెప్పాడు తప్ప, తర్వాత హనుమంతుడు ఆ వానర వీరుడికి నాయకత్వం వహించి లంకలోకి వెళ్ళి ఆ అగ్ని కార్యాన్ని నిర్వహించాడని చెప్పలేదు. కానీ వాళ్ళు వెళ్ళారని చెప్పాడు. శుభ్రంగా ఆ ఇళ్ళన్నింటినీ దానం చేశారని కూడా చెప్పాడు. వీళ్ళు ఎప్పుడైతే లంకలోకి వెళ్ళారో ఆ లంక రావణాసురుడి భవన సముదాయాలను అంతటినీ రక్షిస్తున్నటువంటి భయంకరులైన రాక్షసులు, మహావీరులైన రాక్షసులు, వాళ్ళు వీళ్ళ యొక్క ఈ దృఢ నిశ్చయం ఇది చూసి వాళ్ళు భయపడి పారిపోయారు. ఇక వాళ్ళు పారిపోయిన తర్వాత ఈ వానర వీరులు ఏం చేశారు? పురద్వారాలకి, అట్టాలికలకి, మేడపైన ఉన్నటువంటి వాటికి, రాజవీధులకి బలవంతంగా నిప్పు పెట్టేశారు. ఇంకేముంది, ఒకసారి అగ్ని అంటుకుంటే అది ఆగదు కదా. వందల కొద్ది గృహాలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. గొప్ప గొప్ప వృక్షాలు, అపురూపమైన వృక్షాలు, చందన వృక్షాలు, అగరు వృక్షాలు, ఇలాంటివన్నీ కూడా, ఇంకా విలువైన ఆభరణాలు, వస్తువులు, విలువైన ఆయుధాలు, రాక్షసులందరూ ఎంతో కాలం శ్రమించి సంపాదించి ఉంచుకున్నటువంటి అనేక రకాలైన వస్తువులు అన్నీ ఒకటొకటి అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. అనేక మంది రాక్షసులు కూడా అగ్నిలో పడి దగ్ధమైపోతున్నారు. మహాభవనాల్లో నిద్రిస్తున్న అంతఃపుర సుందరీమణులు పాపం వాళ్ళు మంటల్లో చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నారు. ఎవరు పెట్టారో అగ్ని, ఎటువైపు నుంచి వచ్చిందో తెలుసుకునే లోపలే వాళ్ళ మంటల్లో కాలి బూడిదైపోతున్నారు. దూరం నుంచి చూసినప్పుడు ఆ భవనాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు వాల్మీకి. తాని నిర్దక్ష్యమానాని దూరత ప్రచకాశిరే, దూరం నుంచి చూస్తే ప్రచకాశిరే, ప్రకాశిస్తున్నాయి. ఎలాగా? హిమవత్ శిఖరాణీవ దీప్త ఔషధి వనానిచ, ఔషధ హిమవత్ పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి దీప్త ఔషధి శిఖరాలు ఏ విధంగా ఉంటాయో అలా ఇవి అగ్నికి ఆహుతి అవుతూ ఉన్నటువంటి ఆ భవనాలు మంటల్లో విరాజిల్లిపోతున్నాయి. గుర్రాలు, ఏనుగులు కేవలం మనుషులే, రాక్షసులే కాదు, స్త్రీలే కాదు, బాలురు, వృద్ధులు, స్త్రీలు, ఇంకా వాళ్ళతో పాటు గుర్రాలు, ఏనుగులు,
వాటిని విడిచిపెట్టేశారు ఆ రక్షకులు. అవి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం మొదలుపెట్టినాయి. వాటి యొక్క దెబ్బలకి కొంతమంది బలైపోతున్నారు. లంకాయాం దక్ష్యమానాయాం శుశుభే సమహార్ణవ. లంక దహింపబడుతుంటే చుట్టూ ఉన్నటువంటి సముద్రం ఎలా ఉన్నది అంటే, ఈ ఈ అగ్నిశిఖలు సముద్రంలో ప్రతిఫలిస్తున్నాయి, అద్దంలో ముఖం ప్రతిబింబించినట్టు, నీళ్ల గుంటలో సూర్యబింబం కనిపించినట్టు. ఛాయా సంసక్త సలీలక లోహితోదయవ అర్ణవక. లోహిత ఉదయవ, సముద్రంలో నీళ్ళని ఎర్రగా ఉన్నాయేమిటి అనిపిస్తున్నది. ఎందుకని? ఈ ఎర్రటి మంటలు ఆ సముద్రంలో ప్రతిఫలించటం వల్ల నీళ్లు కూడా ఎర్రబడిపోయినాయి. అందువల్ల సముద్రం కూడా ఎర్రగా వెలిగిపోతోంది. ఓషధుల ప్రభావం వల్ల రామలక్ష్మణులు కూడా చక్కగా నిద్రలోంచి లేచినట్లు తేరి కూర్చున్నారు. వాళ్ళ బాధలన్నీ మటిమాయం అయిపోయినాయి. ఇంకా నెమ్మదిగా మళ్ళీ వాళ్ళు తమ ధనుస్సుల్ని చేతో పట్టుకున్నారు. శ్రీరాముడు ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు, మళ్ళీ యుద్ధానికి సిద్ధం అన్నట్టు. ఆ ధనుష్టంకారం రాక్షసుల గుండెల్లో మళ్ళీ గుబులు పుట్టించింది. వాళ్ళంతా వణికిపోయారు. అప్పుడు ఆ ధనుస్సు మళ్ళీ చేత్తో పట్టుకుని ఆ ధనుష్టంకారం చేస్తున్నటువంటి శ్రీరాముడు ఎలా ఉన్నాడు? అశోభత తదా రామ ధనుర్విష్పారయన్ మహతు మహతు ధను విష్పారయన్. గొప్ప తన యొక్క ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, మహిమాన్వితమైన తన కోదండం చేతబట్టి ఆయన విష్పారయన్ జా శబ్దం చేస్తుంటే ఆయన ఎలా ఉన్నాడు? భగవానివ సంక్రుద్ధో భవ. భవ శివుడు, సంక్రుద్ధుడైన భగవాన్ భవ ఇవ. కోపించినటువంటి రుద్రుని వలె వేదమయం ధను. ఆయన ధనుస్సు వేదమయం, ఆయన శివుడుగా అందరికీ కనిపించాడు. చూసిన వాళ్ళకి అలా అనిపిస్తున్నాడు. ఇప్పుడు విష్ణువే శివుడుగా కనపడుతున్నాడు. ఇంకా మళ్ళీ యుద్ధం మొదలైంది. వానరుల మధ్య, రాక్షసుల మధ్య. వాళ్ళ రణధ్వనులు, భయంకర అట్టహాసాలు, ఒకరి మీద ఒకరు కవ్వింపులు. ఆ శ్రీరాముడి వింటి నారి యొక్క శబ్దం ఈ మూడు కలిసి దశ దిశలా వ్యాపించినాయి అంటున్నాడు. అప్పుడు శ్రీరాముడు బాణాలు ప్రయోగించాడు. తస్య కార్ముక ముక్తైశ్చ శరైః తత్పుర గోపురం కైలాస శృంగ ప్రతిమాం వికీర్ణం అపతద్భువి. ఆ శ్రీరామచంద్రుడు ప్రయోగించినటువంటి బాణముల చేత తత్పుర గోపురం, ఆ లంకాపట్టణం యొక్క శిఖరం, కైలాస శృంగ ప్రతిమం, కైలాస పర్వతం వలె ఉన్నటువంటి ఆ గోపురం వికీర్ణమై అపతద్భువి, పడిపోయింది నేల మీద. ఆ రాత్రి ఆ రాక్షసుల పాలిటికి కాళరాత్రి అయిందనమాట. ఇది సుగ్రీవుడు ప్రయోగించినటువంటి ఒక వ్యూహంగా చెప్పచ్చు, ఒక ఆలోచనగా. ఇప్పుడు ఇంకొక వ్యూహాన్ని కూడా ఆయన ఆలోచించాడు. అదేమిటి అంటే, రావణుని అంతఃపుర ద్వారాల చుట్టూ వెళ్ళండి, చుట్టుముట్టండి. అక్కడున్న రాక్షస వీరులు కాపలా ఉంటారు, వాళ్ళతో యుద్ధానికి తలపడండి. మీరు వెళ్ళి ఇక్కడెక్కడ చిన్న చిన్న యుద్ధాలు వద్దు, సరాసరి వెళ్ళిపోండి. తన భవనం చుట్టూ ఉన్నటువంటి రాక్షస యోధులతో ఎప్పుడైతే వానరుడు యుద్ధానికి దిగారో, ఆ రాక్షస వీరులకి ఆ బాసటగా అప్పుడు రావణాసురుడు బయటకు వస్తాడు. అది మరొక ఆలోచన సుగ్రీవుడికి. కొంతమంది వానరులను పంపారు, వాళ్ళు వెళ్ళారు, చూశాడు ఇదంతా. రావణాసురుడి కోపం వచ్చింది, ఆయన రాలేదు బయటికి. ఇదంతా వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తోంది. ఆయన బయటికి రాలేదు. కుంభకర్ణుడి పుత్రుడు ఉన్నారు, కుంభనికుంభులిద్దరు, వాళ్ళని పంపించాడు. వాళ్ళు మహాపరాక్రమవంతులు, సామాన్యులేం కాదు. వాళ్ళకి తోడుగా మరొక ముగ్గురు వచ్చారు,
వాళ్ళెవరు? యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు. ఈ ముగ్గురు కుంభులు. ఈ ఐదుగురు, అసలు వీళ్ళు ఐదుగురు చాలు నిజం ఆలోచిస్తే వానర సైన్యాన్ని మట్టి పెట్టడానికి. కానీ వాళ్ళ బలం అస్థానపతితం అయిపోయి ఆ బలం బలంగా భాషించక ఆ బలమే వాళ్ళకి శాపంగా మారినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. వాళ్ళందరూ భయంకరమైన ఆయుధాలు ధరించారు. ఆ ఆయుధాలు మామూలు చిన్న చిన్న ఆయుధాలు కావు. మరి వీళ్ళ ఆయుధాలు ఏమిటి? వీళ్ళు మామూలే, చెట్లు, కొమ్మలు, పర్వత శిఖరాలు, బండశిలలు, ఇవే. ఇంకా అప్పుడు వాళ్ళ మధ్య, ఆ ఐదుగురు సేనాపతుల మధ్య, ఈ వానరుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఇది సుగ్రీవుడి యొక్క వ్యూహ ఫలితం. రావణుడు రాలేదు, కానీ కుంభులు వచ్చారు. ఆ శోణితాక్షుడు, యూపాక్షుడు, ఆ ప్రజంగుడు, వీళ్ళు వచ్చారు. యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు కూడా వచ్చాడు. నలుగురు. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం ఆరంభమైంది. మొట్టమొదట కంపనుడి వంతు వచ్చింది. ఈ కంపనుడితో అంగదుడు తలపడ్డాడు. కంపనుడు ఏం చేశాడు? తన బ్రహ్మాండమైన పెద్ద బరువైన గదతో అంగదుడిని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి అంగదుడు చలించిపోయాడు అన్నమాటే గాని ఆయనకి దైవ బలం ఉందిగా. అదే రక్ష, శ్రీరామ రక్ష అంటే. మనం అన్ని చోట్ల ఇప్పుడు సాధారణంగా ఏ ఇంటి గుమ్మం మీద అయినా శ్రీరామ రక్ష అనే ఇది కనపడుతుంది. ఈ అంగదుడికి కానీ వానర వీరులందరికి కానీ ఎవరు రక్ష? శ్రీరాముడే రక్ష. అంగదుడు ఆ కంపనుడి దెబ్బకి కకావికలైనా మళ్ళీ వెంటనే సహ సంజ్ఞాం ప్రాప్య తేజస్వి చిక్షేప శిఖరం గిరేహే. అందుబాటులో ఉన్నవి అవే. ఓ గిరిశిఖరం పుచ్చుకున్నాడు. గట్టిగా బలంగా ఇటు అటు కదిలించి ఆ కంపనుడి మీదకి విసిరి పారేశాడు. అర్ధితశ్చ ప్రహారేణ, ఆ దెబ్బకి అర్ధితుడై నలిగిపోయాడు కంపనుడు. కంపన పతితో భువి, ఇంకా అంత పెద్ద గిరిశిఖరంతో మోదితే ఆయన కింద పడకుండా ఎలా ఉంటాడు? పడిపోయాడు. కంపనుడు మరణించాడు. ఎప్పుడైతే కంపనుడు మరణించాడో వెంటనే శోణితాక్షుడు అతడికి బాసటగా తన పదునైన బాణాలతో అంగదుణ్ణి కొట్టాడు. అతడి శరీరం అంతా గాయాలు, రక్తశక్తం అయిపోయింది. అయినా అంగదుడు అదే దైవ బలం తిప్పుకున్నాడు. వెంటనే తన రథాన్ని, అతడి యొక్క శోణితాక్షుడు రథాన్ని నాశనం చేసేశాడు, ముక్కలు చేశాడు. రథం పోతేనే శోణితాక్షుడు ఏం చేశాడు? మంచి బ్రహ్మాండమైన పదునైన కత్తి, డాలు, ఆయుధాలు ఉన్నాయి, అవి తీసుకున్నాడు. అంగదుడి మీద పడ్డాడు. తెలివిగా అంగదుడు ఏం చేశాడు? అంగదుడు ఆ శోణితాక్షుని యొక్క దెబ్బలకి, ఖడ్గ ప్రహారాలకి తట్టుకుంటూ మెలకుగా తప్పించుకుంటూ ఉన్నట్టుండి ఒక్కసారి ఆ ఖడ్గాన్నే అతడి చేతుల్లోంచి లాగేసుకున్నాడు. అంటే శత్రువు ఆయుధాన్ని తను లాక్కొని ఆ ఆయుధంతో శత్రువు మీదే దండయాత్ర చేస్తున్నాడు. ఇది యుద్ధంలో అప్పటికప్పుడు అంగదుడు చూపించినటువంటి బ్రహ్మాండమైన తెలివి. అతని భుజం మీదే కొట్టాడు కత్తితో. అప్పటిదాకా అతని చేతుల్లోనే ఉంది ఆ కత్తి. అది యజ్ఞోపవీత ఛాయలో కొట్టేసరికి అతని భుజం ఇలాగా, అతని శరీరం ముక్కలైపోయింది. అయినా సరే శోణితాక్షుడు ఏం చేశాడు? ఈసారి గద పట్టుకున్నాడు, మీదకి వచ్చాడు. శోణితాక్షుడు కొద్దిగా జంకటం చూశాడు. యూపాక్షుడు, ప్రజంగుడు వీళ్ళిద్దరూ కలిసి అతనికి సాయం వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయ్యారు. ఇది చూసి మైంద ద్వివిధులు అంగదుడికి రక్షణగా వచ్చారు. ఎంత వ్యూహంగా అటు రాక్షసులు కానీ ఇటు వానరులు కానీ కలిసి ఒకళ్ళకొకళ్ళు బాసటగా ఉంటూ యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నారో మనకి ఇక్కడ చక్కగా స్పష్టంగా
యుద్ధ వర్ణనలో అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఈ యుద్ధాన్ని గురించి ఇంత విపులంగా ఎందుకు వాల్మీకి చెప్పాడు? ఆయన చెప్తే చెప్పాడు, మనం కూడా చెప్పుకోవాలి. ఇది రామరావణ యుద్ధం, వానర రాక్షస వీరుల యుద్ధం, శ్రీరాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధమే. కానీ దీన్ని ఒక ప్రతీకగా తీసుకుంటే మోక్షగామి అయినటువంటి సాధకుడిలో ఆ మోక్ష ప్రాప్తికి ఉపయోగించేటటువంటి బాసడగా నిలిచే గుణాలు, దానికి అడ్డం తగిలే గుణాల్ని ఏ విధంగా జయిస్తాయో, అడ్డం తగిలే గుణాలు ఏ విధంగా పరాస్తం అయిపోతాయో అది మనం అర్థం చేసుకుంటే ఈ యుద్ధ వర్ణన మీద మనకి భక్తి గౌరవాలు పెరుగుతాయి. పెరగటమే కాక ఆ యుద్ధం విన్నందువలన రామరావణ యుద్ధం సవివరంగా వానర రాక్షస సైనికుల మధ్య వాళ్ళు ఆ విన్యాసాలు జరిపిన తీరు, ప్రవర్తించిన తీరు, ఒకరిని ఒకళ్ళు అధిక్షేపించుకున్న తీరు, ఇవన్నీ మనం జాగ్రత్తగా చక్కగా తదేక దృష్టితో వింటున్నా లేదా రామాయణంలో చదువుతున్నా మనలో ఆ సాధక లక్షణాలు ముందుకు వెళ్తాయి. ఒక పవిత్ర భావం ఏర్పడుతుంది, హృదయ శుద్ధి ఏర్పడుతుంది. ఇది ఇంతగా చక్కగా రామాయణంలో ఆ యుద్ధాన్ని వాల్మీకి వర్ణించినటువంటి విధానం. వాళ్ళు ముగ్గురుతో కలిసి సంకుల సమరానికి దిగారు. ఆ యుద్ధం చూడటానికి చూసే వాళ్ళకి గగుర్పాటు కలుగుతోంది. వానర వీరుడు యథాప్రకారంగా చెట్లు రాళ్ళు వాళ్ళ ఆయుధాలు, రాక్షసులేమో తమ బాణాలు, మిగిలిన గద పరిగ ఇలాంటి ఆయుధాలు. ప్రజంగుడు ఏం చేశాడు? కత్తితో అంగదుడి మీదకు దూకాడు. కానీ అంగదుడు ప్రజంగుడి యొక్క ఆ దెబ్బకి తట్టుకొని అతడికి ఇది ఒక పద్ధతి అలవాటైందిగా, ఆ ప్రజంగుడి చేతిలో ఉన్న కత్తినే ఇందాక కంపనుడి చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నట్టే ఇప్పుడు ఆ ప్రజంగుడి చేతిలో ఉన్న కత్తిని కూడా అతడికి తెలియకుండానే ఒడుపుగా లాగేసుకున్నాడు, ఒక దెబ్బ కొట్టాడు. ఇందాక ఆ కంపనుల్లాగా కాకుండా ఈ ప్రజంగుడు తన కత్తి దెబ్బకి తానే గురై మరణించాడు. ఇందులో ఎంత అద్భుతమైనటువంటి సంకేతం మనకు కనిపిస్తున్నది. ఇంకా యూపాక్షుడి పినతండ్రి ఈ ప్రజంగుడు. తన పినతండ్రి మరణం చూసేసరికి యూపాక్షుడికి మహాక్రోధం వచ్చింది. అతడి మీదకి ద్వివిధుడు లంఘించాడు. ఈ యూపాక్షుడు అంగదుడి మీదకి వెళ్ళబోయేంతలో యూపాక్షుడి మీదకి ద్వివిధుడు, మైందుడు శోణితాక్షుడి మీదకి. వాళ్ళ చేతుల్లో ఇప్పుడు శోణితాక్షుడు యూపాక్షుడు ఇద్దరూ కూడా వాళ్ళ బలపరాక్రమాల ముందు నిలవలేక తట్టుకోలేక మరణించారు. ఈ ముగ్గురు వీరులు మరణించారు. ఇప్పుడు కంపనుడు, యూపాక్షుడు, శోణితాక్షుడు వీళ్ళు మరణించేసరికి రాక్షసులు కుంభుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శరణు కోరారు. అసలు వచ్చిన వాళ్ళు నికుంభులు, వాళ్లతో తోడుగా వచ్చిన వాళ్ళు కంపనుడు, యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంగుడు వీళ్ళు. ఇందులో ఇప్పుడు కంపనుడు మరణించాడు, మరి ప్రజంగుడు మరణించాడు, శోణితాక్షుడు యూపాక్షుడు కూడా మరణించారు మైంద ద్వివిధుల చేతుల్లో. ఇంకెవరు మిగిలారు? కుంభుడు, నికుంభుడు ఇద్దరు మిగిలారు. కుంభుడిగా ఆయనకి పట్టరానంత కోపం వచ్చి ఒక్క బాణం వేసి కొట్టాడు ద్వివిధుడిని. ఆ దెబ్బకి ద్వివిధుడు బ్రహ్మాండంగా బాగా గాయపడిపోయాడు. వెంటనే మైందుడు తన సోదరుడు స్పృహ తప్పి పడిపోవటం చూసి వేగంగా కుంభుడి మీదకి లంఘించాడు. కానీ ఆ కుంభుడు కొట్టిన దెబ్బకి ఈ మైందుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు మైందుడు, ద్విధుడు ఇద్దరు కుంభుని చేతుల్లో స్పృహ తప్పి నేల మీద పడిపోయారు.
ఈ మైంద ద్వివిధులు ఇద్దరు ఎవరు? అంగదుడికి మేనమామలు. ఇది చూశాడు ఆయన. అంగదుడికి సహాయంగా వచ్చిన మైంద ద్వివిధులు కుంభుడి చేతుల్లో పడిపోయేసరికి అంగదుడు మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకుని బయలుదేరి వచ్చాడు. కుంభుడి మీద విజృంభించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది కుంభుడికి అంగదుడికి. ఈ పరాక్రమం ముందు అంగదుడు కూడా నిలవలేకపోయాడు. కుంభుడి పరాక్రమం అంతటిది. ఇంకా ఇప్పుడు అంగదుడు కొంచెం వెనుకంజ వేసి బలహీనుడైపోయే స్థితి వచ్చేస్తుంది. అది గమనించాడు సుగ్రీవుడు. ఇప్పుడు అందరికంటే పెద్ద కదా ఆయన. ఆ సుగ్రీవుడు తన అన్న కుమారుని యొక్క రక్షణగా వచ్చేశాడు. ఇక ఇప్పుడు సుగ్రీవుడు కుంభుడితో యుద్ధానికి దిగాడు. వాళ్ళ మధ్య భీకర యుద్ధం జరిగింది. సుగ్రీవుడేం తక్కువ వాడు కాదు, మహాబలశాలి. ఆ యుద్ధ ఫలితంగా కుంభుడు మరణించాడు. ఇప్పుడు కుంభుల్లో కుంభుడు మరణించాడు. ఇంకా ఒక్క నికుంభుడు ఉన్నాడు. ఈయన్ని ఎవరు వంతుగా చేసుకున్నారు అంటే హనుమంతుడు. కుంభుడిని తన వంతుగా సుగ్రీవుడు చేసుకుంటే నికుంభుణ్ణి సంహరించడానికి ఉద్యుక్తుడైనాడు హనుమంతుడు. ఆ కుంభుని యొక్క మరణం సుగ్రీవుడి చేతుల్లో చూసి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది నికుంభుడికి. ఆయన నికుంభో భ్రాతరం దృష్ట్వా సుగ్రీవేణ నిపాతితం ప్రదహన్నివ కోపేన. ప్రదహన్నివ మండిపోతున్నాడు కోపంతో. వానరేంద్రమవైక్షత, వానరేంద్రుని చూశాడు. నికుంభుడు ఆయన దగ్గర పెద్ద గొప్ప పరిగ ఆయుధం ఉన్నది, అది పట్టుకున్నాడు. విననాద వివృత్తాస్య నికుంభో భీమ విక్రమ. భీమ విక్రముడైన భయంకరమైన పరాక్రమం కలిగిన నికుంభుడు ఆ పరిగ పట్టుకొని విననాద వివృత్తాస్య, నోరంతా బిగ్గిరిగా పెద్దగా తెరిచి విననాద ఒక్క భయంకరమైన కేక పెట్టాడు. అలా భయంకరమైన కేక పెడితే అది ప్రేరకం. దాంతో అతనిలో ఉన్న ఎక్కడో లోపల ఉన్న బలం పైకి పెళ్ళుపికి రావాలి. అది ప్రయత్నం. పరిగని గిరగిరా తిప్పాడు. సతారగ్రహ నక్షత్రం సచంద్రం సమహాగ్రహం నికుంభ పరిగాఘూర్ణం భ్రమతీవ నభస్థలం. అద్భుతమైన వర్ణన వాల్మీకి. ఈ నికుంభుడు తన పెద్ద గదని పరిగని చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ఎందుకు ఆ ప్రయత్నం అంటే ఆ సుగ్రీవుణ్ణి కొట్టడానికి. ఆ గిరగిరా తిప్పుతుంటే ఎలా ఉంది అంటే ఈ మొత్తం భూమితో సతారగ్రహ నక్షత్రం, తారలు గ్రహాలు నక్షత్రాలతో కూడినటువంటి ఈ మొత్తం ఈ సృష్టి అంతా సచంద్రం సమహాగ్రహం, పెద్ద పెద్ద గ్రహాలు చంద్రుడితో సహా. నికుంభ పరిఘాఘూర్ణం. నికుంభుడు గద తిప్పుతుంటే ఎలా ఉంది? గద తిరగటం లేదు. ఈ మొత్తం భూమండలం అంతా, ఈ గ్రహతారక నక్షత్ర మండలం అంతా గిరగిరా తిరుగుతున్నట్టుంది. అంటే చూసే వాళ్ళ కళ్ళు తిరిగిపోయి అలా మొత్తం సృష్టే తిరిగిపోతున్నంత భయంకరంగా అతడు పరిఘాయుధాన్ని తిప్పేశాడు. భ్రమతి ఇవ నవస్థలం. ఆకాశమే గిరగిరా తిరిగిపోతుంది. అలాగే ఉంటుంది ఒక్కోసారి. అతన్ని ఎదిరించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ గట్టిగా రొమ్ము విరుచుకుని ఎవరు వచ్చారు? హనుమాన్స్తు వివృత్య ఉరహ. తన యొక్క వక్షస్థలాన్ని బాగా పెంచి పెద్ద చేసి తస్థౌ ప్రముఖతో బలి వచ్చి ఆ నికుంభుడు ఎదురుకుండా నిలబడ్డాడు శ్రీ హనుమంతుడు. ఎవరైతే ఆయనకేంటి ఆ నికుంభుడికి? ఆ నికుంభుడు ఏం చేశాడు? హనుమంతుని యొక్క వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు. ఆ పరిగాయుధం అంత గిరగిరా తిప్పుతున్నాడు ఆయన. కానీ ఆ పరిగ ఏమైంది?
అంత బలంగా కొట్టిన పరిగ ఏం చెయ్యాలి? దాని లక్ష్యాన్ని దెబ్బతీసి కొంచెమైనా ఆ ఆ హనుమంతుడికి నష్టం కలగజేయాలి కదా. లేదు, ఏమీ చేయలే. పైపొచ్చు చేయకపోగా తనే ముక్కలైపోయింది ఆ పరిగాయుధం. విశీర్యమాణ, చిన్న చిన్న ముక్కలైపోయి శీర్యం అయిపోయి, సహసా ఉల్కాశతమివ అంబరే, అది ఉల్క ఆ చిన్న చిన్న అగ్ని ముక్కల్లాగా అంబరే ఆకాశంలో చిన్న అది ముక్కలైపోయి అన్ని వైపులకి వెదజల్లబడిపోయింది. ముక్కలు ముక్కలైపోయి పడిపోయింది పరిగాయుధం. ఏం చేస్తాడు ఇప్పుడు నికుంభుడు? ఆ ఉన్న పరిగాయుధం కాస్త పోయింది. వెంటనే ఈయన ఊరుకుంటాడు హనుమంతుడు. ఈయనేం చేశాడు? మరుక్షణం పిడికిలను బిగించి ముష్టిం సంవర్తయామాస బలేన అతి మహాబల. ఆ ముష్టిని పిడికిల్ని గట్టిగా బిగించి సంవర్తయామాస, గిరగిర ఇలా తిప్పాడు పిడికిల్ని. హనుమంతుడు కొట్టాడు. ఎలా కొట్టాడు? తముద్యమ్య మహాతేజాః నికుంభోరసి వీర్యవాన్. వీర్యవాన్ హనుమాన్ నికుంభ ఉరసి ఉద్యమ్య, ఆ ముష్టిం ఉద్యమ్య బాగా పైకెత్తి బలంగా గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. అభిచిక్షేప వేగేన వేగవాన్ వాయు విక్రమ. వాయు విక్రమంతో, వాయు వేగంతో అభిచిక్షేప గట్టిగా కొట్టాడు. వేగే అనే వాయు విక్రమమైన వేగంతో వేగేన ఆ వేగవాన్ హనుమాన్ గట్టిగా దెబ్బ కొట్టేసరికి ఇంకా అది ఆ దెబ్బకి తిరుగులేదు. తతః పుష్పోట చర్మ అస్య, ఆ నికుంభుని యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి చర్మం అంతా చీలికలు పీలికలైపోయి పుష్పోట చీలిపోయింది. చీలికలు అయిపోయింది. ప్రశుస్రావచ శోణితం, చర్మం చిట్లేసరికి, రొమ్ము పగిలేసరికి ఆ రొమ్ము నుంచి, వక్షస్థలం మీద నుంచి రక్తం కారటం ధారలుగా ప్రారంభమైంది. సతు తేన ప్రహారేణ నికుంభో విచచాల. పాపం ఆ నికుంభుడు విచచాల, అదిరిపోయాడు, కదిలిపోయాడు, వణికిపోయాడు, కంపించిపోయాడు, నిలవలేకపోయాడు. నికుంభుడు గిరగిరా తిరిగిపోయాడు. అదే అతని బలంలో ఆ నికుంభుడు కూడా కొద్దిగా మళ్ళీ తేరుకుని ఈసారి ఏం చేశాడు? హనుమంతుణ్ణి స్వస్థశ్చాపి, అంత పిడికిలి పోటు తిన్నా కూడా నికుంభుడు స్వస్థ, మళ్ళీ కొంచెం శక్తిని కూడా తీసుకుని నిజగ్రాహ హనుమంతం మహాబలం, గట్టిగా పట్టేసుకున్నాడు హనుమంతుడిని. నిజగ్రాహ పట్టుకున్నాడు. ఎవరిని? మహాబలం హనుమంతం. ఎప్పుడైతే నికుంభుడు హనుమంతుణ్ణి కదలకుండా గట్టిగా రెండు చేతులతో బిగించి పట్టేశాడో ఇంకేముంది, హనుమంతుడి పని అయిపోయింది. ఇంకేం అటు ఇటు కదలలేడు. ఏం చెయ్యాలన్నా చేతులు రావు, కదలలేడు. ఇప్పుడు హనుమంతుడు పూర్తిగా ఎవరికి స్వాధీనం అయిపోయాడు? నికుంభుడికి స్వాధీనం అయిపోయాడు. ఇది చూసి రాక్షసులు అమితమైన ఆనందంతో వాళ్ళు ఎగిరి గంతేసి నాట్యం చేయడం మొదలుపెట్టారు. చూశాడు హనుమంతుడు, ఇదేముంది లెక్క, ఇలాంటివి ఆయనకి పెద్ద సమస్య. సముద్రాన్ని దాటి లంఘించి వచ్చేటప్పుడు ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు. లెక్క చేయకుండా ఏం చేశాడు? తాను అతని యొక్క పట్టు నుంచి తప్పించుకొని మళ్ళీ ఆ నికుంభుణ్ణి అంత గట్టిగా నువ్వు పట్టుకొని, అంత గట్టిగానే కాదు అంతకంటే ఎక్కువ గట్టిగా, తనని నికుంభుడు పట్టుకున్నంతకంటే ఎక్కువ గట్టిగా హనుమంతుడు ఆ నికుంభుణ్ణి పట్టుకొని గిరగిరా తిప్పి నేల మీద పడగొట్టి అతడి మీద పడి నుగ్గు చేసేశాడు. ఇదంతా ఒక క్షణకాలంలో జరిగిపోయింది. పరిగృహ్యచ బాహుభ్యాం, రెండు బాహువులతో బెసక్కుండా అటు ఇటు కదలకుండా అది పెద్ద చట్రం బిగించినట్టు రెండు బాహువులతో నికుంభుణ్ణి గట్టిగా బిగించేసి పట్టుకొని పరివృత్య శిరోధరాం, నేల మీద పడేసి శిరోధరాం,
ఈ మెడని ఏం చేశాడు, పరివృత్య గట్టిగా చుట్టేసి 2 చేతులతో పట్టుకొని కంఠం పట్టుకొని మెలికలు తిప్పి గిరగిరా తిప్పేశాడు. అంటే ముఖం ఉన్న చోటికి వెనక భాగం ఉన్న చోటికి ముందు భాగం వెళ్ళిపోయాయి పాపం. ఉత్పాటయామాస శిరో, ఆ నికుంభుడి శిరస్సుని ఉత్పాటయామాస పైకి లాగేశాడు. భైరవం నదతో మహతు, అంత భయంకరంగా అరుస్తూ ఆయన హనుమంతుడు అతడి తల పట్టుకుని అతన్ని కింద పడేసి కాళ్లతో చేతులతో కదలకుండా తొక్కిపట్టి నుగ్గు చేసి మెడ పట్టుకొని శిరస్సుని యువతలకి ఊడదీసి పారేశాడు. ఆ నికుంభుడు ఇంకా ఏమీ చేయలేక ఆర్తనాదాలు చేసుకుంటూ ఘోరంగా ఏడుస్తూ బాధపడుతూ అతడు తను చాలించాడు, మరణించాడు. వానరులంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇందాక రాక్షసులు గంతులేస్తే ఇప్పుడు గంతులేయటం పని వానరులు వంతైంది. ఈ విధంగా కుంభుడు, నికుంభుడు, శోణితాక్షుడు, యూపాక్షుడు, కంపనుడు, ప్రజంగుడు వీళ్ళంతా యుద్ధరంగానికి బలైపోయారు. నికుంభం నిహతం శ్రుత్వా విన్నాడు రావణాసురుడు. నికుంభుడు కుంభంచ వినిపాతితం, కుంభుడు పడిపోయాడు, నికుంభుడు మరణించాడు అని విని రావణాసురుడు ఆగ్రహోదగ్రుడై మకరాక్షుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళు, నీ సంగతే వాళ్ళ సంగతి ఏమిటో తేల్చిరా అన్నాడు. ఈ మకరాక్షుడు ఎవరు? కరుడి యొక్క కుమారుడు. కరుడెవరు? జనస్థానంలో కరదూషణ త్రిశిరస్కుల్లో వాడు. ఆ కరుడి కుమారుడే ఈ మకరాక్షుడట. మకరాక్షుడిని పంపించాడు. ఆ మకరాక్షుడు కూడా కోపంతో రగిలిపోతున్నాడు శ్రీరాముడి మీద. ఎందుకని? తన తండ్రిని ఆయనగా వధించింది జనస్థానంలో. ఇప్పుడు నాకు సరైన సమయం దొరికింది. దేనికి సరి అయిన సమయం అంటే, తండ్రి మరణానికి చాలా కాలం తర్వాత కానీ కొడుకు మరణించే అవకాశం రాలేదు. మరణించే అవకాశం వచ్చింది పాపం ఆయనకి. కానీ ఈయన దాన్ని వ్యతిరేకంగా అనుకుంటున్నాడు. మకరాక్షుడు బయలుదేరాడు. అతడి సైన్యం కూడా అతనితో పాటు బయలుదేరింది. ఇంకా ఎప్పుడైతే ఒక వీరుడు యుద్ధరంగానికి వస్తాడో అప్పుడు శంఖ నినాదాలు, భేరీ నాదాలు, అట్టహాసాలు, ప్రతిజ్ఞలు, బెదిరింపులు ఇవన్నీ బ్రహ్మాండంగా, రథఘోష, గుర్రాల ఘోష, ఏనుగుల సకిలింపు, ఏనుగుల అవన్నీ కూడా యథాప్రకారం మామూలే. కానీ కొన్ని అశుభ శకునాలు కూడా కనపడ్డాయి. ఆ మకరాక్షుడు రథంతోలే సారథి చేతుల్లో నుంచి అది ఏమైంది? ప్రభ్రష్టోధ కరాత్తస్య ప్రతోదః సారథేస్తదా. ప్రతోదం కంచీకర్ర, ఆ తోలేది, అది అతడి చెన్నకోల కాస్త జారి కింద పడిపోయింది. ఇంకేం తోలుతాడు యుద్ధం రథాన్ని? పపాత సహసా చైవ ధ్వజస్తస్య చ రక్షసః. ఇవన్నీ అపశకునాలు. ఇంకా చాలా అపశకునాలు జరిగినాయి. మామూలుగా యథాప్రకారంగా ఏ అపశకునాలు జరగాలో అవన్నీ అక్కడ వాళ్ళకి అనుభవంలోకి వచ్చినాయి. ఇంకా మకరాక్షుడు అయినా లెక్క చేయకుండా వాళ్ళు వచ్చారు యుద్ధానికి, మకరాక్షుడితో సహా అతడి సైన్యం. ఈ వానర వీరులు మళ్ళీ వీళ్ళు వృక్షాలు, రాళ్ళు మూసుకొని వీళ్ళు సిద్ధమయ్యారు. ఆ రాక్షసులు ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలతో వాళ్ళు సిద్ధమయ్యారు. ఇప్పుడు మకరాక్షుడు తన భయంకరమైన పరాక్రమాన్ని చూపించి ఘోరమైన యుద్ధం చేస్తుంటే వానరులు ఆగలేకపోయారు, చల్లా చెదరైపోయారు. ఇదంతా గమనించాడు శ్రీరాముడు. ఇప్పుడు అందరూ ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మరి ఈయన సంగతేమి, తర్వాత లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన సంగతేమి, వాళ్ళకి కూడా ఆయా యుద్ధ ఫలితం, యుద్ధంలో భాగస్వామ్యం లభిస్తుంది. అదే రామరావణ యుద్ధం అంటే. గమనించాడు శ్రీరాముడు. మకరాక్షుడు ఏం చేశాడు? చూశాడు శ్రీరాముడిని. దొరికాడు, నాకెన్నాళ్ళకి నా కంటపడ్డాడు అనుకున్నాడు. అలా కాదు, ఈ మకరాక్షుడే రాముని కంటపడ్డాడు. ఇందాకటి దాకా రాముని కంటపడదాం అనుకుంటూ ఉంటే వీళ్ళంతా అడ్డం వచ్చారు. ఇప్పుడు ఆ అడ్డం పక్కకి తప్పుకుపోయింది.
అంటున్నాడు. ప్రగల్భాలు పలకాలి, పలకకపోతే యుద్ధానికి ఒక అందం రాదు. తిష్ట రామ మయా సార్ధం ద్వంద్వయుద్ధం దదామితే, నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను, తిష్ట ఉండు, పారిపోకు. ఆయన పారిపోతున్నట్టే. త్యాజయిష్యామి తే ప్రాణాన్, తే ప్రాణాన్, నీ ప్రాణాల్ని త్యాజయిష్యామి, తీసేస్తాను, నీ ప్రాణాలు సంహరించేస్తాను, పోగొట్టేస్తాను. ధనుర్ముక్తై శతైశ్వరై, నా ధనుస్సు నుంచి వెలువడినటువంటి వాడి అయిన బాణాలతో నీ ప్రాణాలు తీస్తాను. తిష్ట రామ ఎత్తదా, వెనకటి సంగతి దెప్పి పొడుస్తున్నాడు. ఎత్తదా రామ దండకారణ్యే పితరం హతవాన్ మమ, ఏమి నువ్వు దండకారణ్యంలో మా తండ్రిని సంహరిస్తావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను చూస్తుంటే నాకు ఎంత రోషం వస్తున్నది తెలుసా? నాకు ఒళ్ళు మండిపోతోంది. నువ్వు ఆనాడే నా కంట పడి ఉంటే అసలు ఇప్పటిదాకా ఉండేవాడివే కాదు. ఆనాడు నువ్వు నా కంట పడలేదు కాబట్టి ఇప్పటిదాకా ఉన్నావు. ఇంకా ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఇప్పుడు నా కంట పడ్డావుగా, నువ్వు ఎక్కడికి పోలేవు, తప్పించుకోలేవు. నీకు ఏ యుద్ధం కావాలి కోరుకో. అస్త్రైర్వా గదయా వాపి బాహుభ్యాం వా మహాకవే, అస్త్రయుద్ధం కావాలా? గదాయుద్ధం చేస్తావా? బాహుయుద్ధం చేస్తావా? ఏ యుద్ధం కావాలి నీకు? చెప్పు, నీకేది ఇష్టం? మకరాక్షుడి ప్రగల్భాలు స్వామివారు విన్నాడు. ఆయన ప్రహసన్ కించిత్, కొద్దిగా చిరునవ్వు నవ్వి అంటున్నాడు, ఓ మకరాక్ష, నువ్వు అనవసరంగా వాగుతున్నావు. మాటలు యుద్ధంలో గెలవయ్యా. యుద్ధం చేస్తేనే యుద్ధం గెలిపిస్తుంది తప్ప మాటలు గెలిపించవు. కద్ధసే కిం వృధా రక్షో, హే రక్షో, ఓ రాక్షసుడా, కిం వృధా కథసే, ఎందుకు అనవసరంగా ప్రగల్భాలు మాట్లాడుతున్నావు? బహూన్య అసదృశానితు, నువ్వు నీలాంటి వాడికి అలాంటి ప్రలాపనలు, అలాంటి గర్వపు మాటలు పనికిరావు. ఎందుకంటే నువ్వు మనిషి తక్కువ, నువ్వు చెప్పే ప్రలాపనలు ఎక్కువ. నీకంటే మించిన ప్రలాపనలు నువ్వు ప్రేలుతున్నావు. నా రణే శక్యతే జేతుం వినా యుద్ధేన వాగ్బలాత్, వాగ్బలం కాదు కావాల్సింది, బాహుబలం, యుద్ధ బలం కావాలి, లేకపోతే విజయం రాదు. చతుర్దశ సహస్రాణి, నేను నీ కంటపడాలంటావా? నేను ఎవరిని సంహరించానో జనస్థానంలో నీకు తెలుసా? చతుర్దశ సహస్రాణి రక్షసాం, 14,000 మంది రాక్షసుల్ని. త్వత్పితాచయ, ఆ 14,000 మందిలో మీ తండ్రి గారు కూడా ఉన్నాడయ్యా. త్రిశిరాహ దూషణశ్చైవ, త్రిశిరుడు ఉన్నాడు, దూషణుడు ఉన్నాడు. దండకే నిహతాహమయ, వీళ్ళంతా ఆ దండకారణ్యంలో మయా నిహతాహ, నేను వాళ్ళని సంహరించేశాను. శ్వాసితాస్తవ మాంసేన గృధ్ర గోమాయువాయసాగ, ఇప్పుడు నిన్ను సంహరించబోతున్నాను. ఇక్కడ గృధ్రములు, గోమాయువులు, వాయసములు నీ మాంసం కోసం ఎదురు చూస్తున్నాయి. శ్వాసితాక భవిష్యంతి, నీ మాంసాన్ని అసితాహ, తినడానికి అవి భవిష్యంతి, తినగలవు. పాప తీక్ష్ణతుండ నఖాంకుర, తీక్ష్ణతుండ నఖాంకురా, వాటికి ఆ కాకులు, నక్కలు, వీటి యొక్క ఆ ముక్కులు, గోళ్ళు తీక్షణంగా ఉన్నాయి. అటువంటి తీక్షణమైన గోళ్ళు, ముక్కులతో నీ మాంసాన్ని చీల్చుకుని తింటాయి ఆ కాకులు. ఎప్పుడు? నేను నిన్ను సంహరించిన తర్వాత. విన్నాడు మకరాక్షుడు. ఇంకా ఇలా లాభం లేదనుకుని శ్రీరాముడి మీద బాణవర్షం కురిపించాడు. ఆ వచ్చిన బాణాలన్నింటినీ మధ్యలోనే త్రుంచివేశాడు శ్రీరామచంద్రుడు. మహాయుద్ధం, భయంకరమైన యుద్ధమే జరిగింది. మకరాక్షుడు తక్కువ యుద్ధమేం చేయలేదు.
ఆకాశం నుంచి దేవదానవులంతా తిలకిస్తున్నారు. శ్రీరాముడు ఏం చేశాడు? ఆ మకరాక్షుని యొక్క ధనుస్సుని, అమ్ముల పొదుల్ని, బాణాల్ని, రథాన్ని చిచ్ఛేద తతక్రుద్ధో మహాబాహు ధనుశ్చిచ్ఛేద రక్షస. ఇంకా సారథిని, గుర్రాల్ని, రథాన్ని అన్నింటినీ దెబ్బకి తుత్తునియలు చేసి పారేశాడు. ఇంకేం లేదు. ఇక ఆ మకరాక్షుడు ఒక్కడే మిగిలాడు. అతడు నేల మీదకి వచ్చాడు. ఇంకా రథం అవి ఏం లేవుగా. ఒక శూలం దొరికింది. ఆ శూలం పట్టుకున్నాడు. రాముడి మీద ప్రయోగించాడు శూలాన్ని. ఆ శూలం గమ్యం చేరకుండానే శ్రీరాముడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఇంకా ఇలా అయితే లాభం లేదు, ఇతన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదని ఆలోచించి శ్రీరామచంద్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ మకరాక్షుడి మీద. ఆ అస్త్రం అతన్ని దహించి వేసింది. మకరాక్షుడు కాస్త ఆగ్నేయాస్త్రం, అగ్ని అంతటా ఉన్నది, వ్యాపించి ఉండేది. ఆ అగ్నికి మకరాక్షుడి ప్రాణాలు ఆహుతైపోయినాయి. అంటే అగ్ని సాక్షాత్తు స్వామి అగ్ని పంచభూత స్వరూపుడు కదా, ఆయనలోనే లీనమైపోయి. అది అర్థం. కృష్ణుడు కంస శిశుపాలాదుల్ని మరి దంతభక్తుడిని సంహరించాడన్నా, ఇక్కడ ఈ సంహారం జరిగిందన్నా, వాళ్ళ ప్రాణాలు అగ్నిలో వాయువులో కలిసిపోయినాయి అంటే శ్రీరాముడు ఆ రూపంలో కలిసిపోయినాయి అని మనం అర్థం చెప్పుకుంటే మన సాధనకి ఎంతో ఉపకరిస్తుంది. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ విధంగా శ్రీరామచంద్రుడు మకరాక్షుడిని సంహరించాడు. ఆ తర్వాత కథా సంవిధానం ఎలా జరిగిందో తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.